సాయిధరం తేజ్ గురించి చెప్పాలంటే చెప్పాను ఆల్రెడీ చాలా ఇంటర్వ్యూలో. కళ్యాణ్ గారి ఇంట్లో చూశాను ఫస్ట్. చూసినప్పుడు ఈ అబ్బాయి హీరో అయితే బాగుంటుంది అనుకున్నాను. బట్ అప్పుడు నాకు వేరే సినిమాలు ఆ బిజీలో ఉన్నాను. లేదు నువ్వు అనుకోవడం కాదు, ఆ అబ్బాయి కూడా అనుకున్నాడు. అందుకే రేయ్ సినిమా చేస్తానని తెలిసింది. సో రామయ్య తర్వాత హీరోయిజం, మాస్ డైలాగులు, ఫ్యాన్స్ని సాటిస్ఫై చేయడం, ఈ ప్రెషర్ నుంచి కాస్త చిన్న రిలీఫ్గా మళ్ళీ ఒక పెద్ద హీరో తయారు చేయాలంటే లాట్ ఆఫ్ వర్క్ చేయాలి. ఈ వర్క్లో ఒక మంచి కథ చెప్దాం, ఒక మంచి సినిమా చేద్దాం అనుకున్నప్పుడు నేను ఎప్పటి నుంచో అనుకున్న సుబ్రహ్మణ్యం సార్ క్యారెక్టర్ గుర్తొచ్చింది. క్యారెక్టర్ గుర్తు రాగానే ధరమ్ తేజ్ ఎలా ఉంటాడు అని ఒక థాట్ ఉంది. బట్ అప్పటికి ఇంకా తేజ్కి కానీ రాజు గారికి కానీ చెప్పలేదు. రే టీజర్ చూసిన తర్వాత సుబ్రహ్మణ్యం దొరికాడు అనిపించింది. రే టీజర్లో చాలా బాగా చేశాడు. అండ్ ఈ సినిమాలో కొత్తగా కనపడిన కారణం అంటే బేసిక్గా ఈ సినిమాలో కాదు, నేను చేసిన ఏ సినిమాలో నా హీరో స్పెషల్గా కనపడతాడు కంపేర్ టు అదర్ ఫిలిమ్స్. బికాస్ హీరోయిజం వర్షిప్ అనే సినిమాలు చూసి పెరిగినవాడిని నేను. కాబట్టి హీరోని ముందు బాగా ఎలివేట్ చేయాలనుకుంటాను. ఈ సినిమాలో తేజ్ బాగా చేయడానికి, బాగా కనపడడానికి కారణం ఒక పక్క మేము అండ్ రామప్రసాద్ గారు తీసుకున్న శ్రద్ధ అయితే, తనకు అంత ఈజీ రావడానికి కారణం తను ఇంతకుముందు చేసిన ఇద్దరు దర్శకులు. ఈ విషయంలో తను ఒక మంచి నటుడుగా తీర్చిదిద్దిన వైఎస్ చౌదరి గారికి అండ్ అలాగే రవికుమార్ చౌదరి గారికి, వాళ్ళిద్దరు బాగా రెడీ చేసి నాకు అప్పచెప్పారు. నేను నా స్టైల్లో చూపించాను. సో వాళ్ళిద్దరికీ నేను కృతజ్ఞతలు చెప్పుకుంటాను ఈ సందర్భంగా. ఒక పెద్ద స్థాయి హీరోగా ఇండస్ట్రీలో ఎదిగే అన్ని లక్షణాలు ఉన్న హీరో సాయిధరం తేజ్. ఇంకా నేను సాయిధరం తేజ్ని పర్ఫెక్ట్గా వాడుకోలేదేమో అనుకుంటాను. సో ఫ్యూచర్లో డెఫినెట్గా మళ్ళీ కలిసి సినిమాలు చేస్తాం. ఈ సినిమా వరకు కథను నమ్మి క్యారెక్టర్కి ఏది అవసరం అలాగే వెళ్ళాము. బ్రహ్మానందం క్యారెక్టర్ ఊరికే కామెడీ కోసం కాకుండా కథలో భాగం అయ్యి ఫస్ట్ హాఫ్లో బ్రహ్మానందంగా చెప్తేనే సీత క్యారెక్టర్ కిచెన్లో జాయిన్ అవ్వడం, అలాగే సెకండ్ హాఫ్లో జాలీగా వెళ్ళిపోతున్న హీరో హీరోయిన్కి బ్రహ్మానందం గారు ఒక చెక్ పాయింట్ లాగా రావడము, ఇవన్నీ కథలో బాగా కుదిరినాయి. అండ్ అజయ్ క్యారెక్టర్ కానీ, ఫిష్ వెంకట్ క్యారెక్టర్ కానీ, ఈ సినిమాలో మీరు అబ్జర్వ్ చేస్తే కామెడీ ట్రాక్ అంటూ ఏమీ లేదు. ఫిష్ వెంకట్ గ్యాంగ్ కానీ, అజయ్ క్యారెక్టర్ కానీ, బ్రహ్మానందం గారు కానీ, ప్రభాస్ కానీ, ఎక్కడికక్కడ ప్రతి క్యారెక్టర్ కథను ఆపేసి ఒక చిన్న టెన్షన్ క్రియేట్ చేయడమో, లేకపోతే కథని ముందుకు తీసుకెళ్లే పాత్ర అవ్వడమో. సో ఫస్ట్ టైం జెన్యూన్గా ఒక స్క్రిప్ట్ని నమ్మి చేస్తే రిజల్ట్ ఎంత బాగుంటుందా, అందరు బాగుంది అంటే నేను ట్విట్టర్లో పోస్ట్ చేశాను. బాగుంది అన్న మాట చాలా రోజుల తర్వాత వినడానికి చాలా బాగుంది. అండ్ వన్స్ అగైన్ ఇవాళ మార్నింగ్ కాల్స్ వచ్చాయి. ఫస్ట్ డే కాల్స్ కాదు, నిన్న చాలామంది కొంచెం మొహమాటం చేశారేమో, బాగుందన్నారేమో అని ఇంకా నేను కంగారు పడ్డాను. బట్ ఇవాళ మార్నింగ్ షోస్, ఆల్ షోస్ హౌస్ఫుల్స్. 2 రాష్ట్రాల్లో థియేటర్లు పెంచుతున్నారు క్రౌడ్ సరిపోక. సో ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చిన రాజుగారికి అండ్ నా హీరో సాయిధరం తేజ్ డే అండ్ నైట్ నాతో పాటు కష్టపడి నాకు అన్ని టైంలో అన్ని వేళల్లో సహకరించిన సాయిధరం తేజ్ గారికి, చిత్ర యూనిట్ మొత్తానికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ఈ సినిమా సక్సెస్ మాత్రం మొత్తం మా సినిమా టీం అంతా ఒక ఎత్తు అయితే మీడియా మటుకు ఇంకెత్తని నేను చాలా చాలా నమ్మకంగా, సంతోషంగా, గర్వంగా చెప్తున్నాను. బికాస్ నాకు ఈ సినిమాతో రియలైజ్ అయ్యా ఒక మీడియా తలుచుకుంటే ఒక మంచి సినిమాని ఎంతవరకు తీసుకెళ్తారని. సో వన్స్ అగైన్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. బన్నీ ఫోన్ చేశాడండి. బన్నీ ఫోన్ చేసి, తేజు నువ్వు ఎవరి మాటలు ఏం పట్టించుకోకు, నువ్వు అనుకున్న దానికంటే సూపర్ డూపర్ హిట్, అసలు బంపర్ హిట్ అని చెప్పి అన్నాడు. థ్యాంక్స్ బన్నీ అన్నాను. ఏం సినిమా చూస్తున్నావు అంటే అవును బన్నీ అంటే వెంటనే పెట్టేశాడు. దెన్ చరణ్ ఫోన్ చేశాడు ఒక 12కి అలాగా. చూసి ఏం చేస్తున్నారు అంటే సినిమా చూసానంటే కంగ్రాచులేషన్స్, చాలా పెద్ద హిట్ అయిందంట, ఐఎమ్ రియలీ హ్యాపీ అండ్ కీప్ వర్కింగ్ హార్డ్ అని చెప్తాను అన్నాడు. దాంతో చిరంజీవి గారు ఫోన్ చేశారు.